హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ బాగి కాశ్మీర్కి రీచ్ అవుతారు. అమర్ అండ్ బాగి ఇద్దరు కలిసి ఇంకా కార్లో తన రిసార్ట్ రూమ్లోకి రీచ్ అవుతూ ఉంటారు. కానీ ఫుల్గా అక్కడ మంచు ఉండడంతో, ఇంకా బాగా మంచు కురుస్తూ మొత్తం స్నో స్నో ఉండడంతో బాగా చలేస్తూ ఉంటుంది బాగీకి. ఇంకా కార్ దిగిన తర్వాత రిసార్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత బాగీ చలితో వణికిపోతూ ఉంటుంది. అమర్ తన స్వెటర్ ఇస్తారు, అయినా సరే బాగీకి చల్లగానే అనిపిస్తుంది. ఇంకా అలా అమరైతే బాగీని బెడ్పై పడుకోబెట్టి తన హ్యాండ్స్ అన్ని పామ్ అండ్ ఫీట్ అంతా రబ్ చేస్తూ ఉంటారు. అయినా సరే బాగీకి చలిగానే అనిపిస్తుంది. ఇంకా అలా అమర్ బాగీ దగ్గర వరకు వెళ్ళి బాగీని హక్ చేసుకుంటాడు. ఒక్కసారిగా బాగీ అయితే అలా షాక్లో ఉండిపోతుంది. ఇంకా అమర్ బాగీ ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నీకు చలి తగ్గిందా అని అడుగుతారు అమర్. ఇంకా బాగీ ఏమి మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా వెంటనే ఫంక్షన్కి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్. ఇది ఇలా ఉండగా రణ్వీర్ అండ్ మనోహరి కూడా ఇంకా రిసార్ట్కి రీచ్ అవుతారు. ఇప్పుడు ఖచ్చితంగా అమర్ బాగి ఇద్దరు కలిసి ఫంక్షన్కి బయలుదేరుతారు. ఆ తర్వాత పాపని కలవడానికి వెళ్తారు అని అంటారు. నువ్వు వచ్చావని తెలిస్తే నువ్వు కూడా వాళ్ళ దగ్గర ఉండేదానివిగా అని అంటారు. "ఆ, లేదు, నేను వాళ్ళ దగ్గర ఉండకూడదు. నేనెందుకు వచ్చానా అని డౌట్ వస్తుంది. అందుకే నేను ఇక్కడే ఉండాలి. నువ్వు పాపను తీసుకురావడం నేను దొంగతనంగా గమనిస్తాను" అని చెప్పి ఇంకా అలా చెప్పేస్తుంది మనోహరి రణ్వీర్కి. ఇది ఇలా ఉండగా అమర్ బాగి ఇద్దరు చక్కగా డ్రెస్ అయ్యి ఇంకా అలా లాల్ సింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి ఆవో ఆవో మేరే దోస్త్, ఇదిగో ఫంక్షన్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి అక్కడ పెద్ద ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఒక గృహప్రవేశం లాగా, హౌస్ వార్మింగ్ లాగా. సో ఆ ఫంక్షన్కి హ్యాపీగా అటెండ్ అవుతాడు అమర్. రణ్వీర్ కూడా అప్పుడే వస్తాడు. రణ్వీర్ రా, లాల్ సింగ్ తెలుసు కదా రణ్వీర్ గురించి అని ఇంకా రణ్వీర్ని పరిచయం చేస్తూ ఉంటాడు. అలా ఫంక్షన్ అంతా చాలా హ్యాపీగా సాగిపోతుంది. ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. రణ్వీర్ అమర్ దగ్గరికి వచ్చి, "ఆ అమర్, నువ్వు నా పాపను చూపిస్తా అన్నావు కదా, వెళ్దామా అని అడుగుతారు. "ఆ, వెళ్దాం రణ్వీర్, వెళ్దాం. బాగి నువ్వు" అని అంటారు. "ఆ, వస్తున్నానండి" అని ఇంకా బాగి అమర్ రణ్వీర్ ముగ్గురు కలిసి బయలుదేరుతారు. బయలుదేరి కారులో వెళ్తూ ఉంటే వెనకాలే ఇంకొక కారులో ఒక కార్ని ట్యాక్స్ రెంట్కి తీసుకొని ఇంకొక కార్లో స్టార్ట్ అవుతుంది మనోహరి కూడా. ఇంకా అలా అమర్ అండ్ బాగి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. బాగి ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది. ఎప్పుడైతే ఇద్దరు ఫంక్షన్కి బయలుదేరే ముందే బాగి అమర్ని అడుగుతుంది, "ఏమండి, మీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఒకటి నాకు కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు ఈ రణ్వీర్ని కాశ్మీర్ వరకు తీసుకురావాల్సినంత అవసరం ఏముంది? మీరేం చేయాలనుకుంటున్నారో" అని అడుగుతుంది. "చూడు బాగి, పాప నా పాప. అసలు రణ్వీర్ వెనక నడుస్తున్న రణ్వీర్ భార్య ఎవరు? ఇదంతా చేస్తుంది ఎవరు? రణ్వీర్ జైల్లో ఉన్నప్పుడు మనపై కంటిన్యూస్ అటాక్స్ చేపించిన ఆ రణ్వీర్ భార్య ఎవరు అని తెలుసుకోవడానికి ఈ ప్లాన్. ఇంత హిప్నాటిజం చేసినా వాడు చెప్పలేదంటే చెప్పకూడదని ఎంత స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాడో నాకు అప్పుడే అర్థమైంది. అందుకే ఇలా మేము ప్లాన్ వేశాం. ఈ ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఖచ్చితంగా రణ్వీర్ ఎలా అయితే వాళ్ళ పాప కోసం వస్తాడో, రణ్వీర్తో టచ్లో ఉన్న వాళ్ళ భార్య కూడా పాప కోసం వస్తుంది. రణ్వీర్కి తెలిసైనా వస్తుంది, తెలియకుండా అయినా ఖచ్చితంగా వస్తుంది. కాబట్టే చెప్తున్నాను, ఇప్పుడు తన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఇదంతా చేస్తున్నాను. ఒక్కసారి ఆవిడ ఎవరు అనేది మనకి కన్ఫర్మేషన్ వచ్చింది అంటే అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు అని అమర్ చెప్తారు. "ఓ, అయితే ఇవాటితో తను తెలిసిపోతుంది" అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. అలా ఇద్దరు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకొని ఇంకా వెంటనే అలా అక్కడి నుండి ఇద్దరు చూస్తూ ఆ ప్లేస్కి రీచ్ అవుతారు. నా పాప, నా పాప ఎక్కడ మరేంద్ర" అని అంటారు. ఇంకా ఒక ఆర్ఫనైజ్కి తీసుకువెళ్తాడు అమర్. తీసుకువెళ్ళి, "నీ పాపని ఇప్పుడే తీసుకొస్తాను. ఒక పావు గంట టైం పడుతుంది. నువ్వు అంతలోపు కూర్చో రణ్వీర్" అని లోపలికి వెళ్తారు అమర్ బాగి. లోపలికి వెళ్ళి ఇంకా మొత్తం సెక్యూరిటీ సీసీటీవీని అలర్ట్ చేయండి అని అంటారు. "ఓకే సార్" అని సీసీటీవీని అలర్ట్ చేస్తారు. సో అలా అలర్ట్ చేసేటప్పటికి రణ్వీర్, "అమ్మయ్య, ఇన్నేళ్ళ తర్వాత నా పాపని నేను కలవబోతున్నాను. నా ఆస్తి నాకు వచ్చేస్తుంది. నాకు కావాల్సింది ఇదే కదా, ఇదే కదా" అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. కరెక్ట్గా అలా హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు అక్కడికి మనోహరి కూడా దూరంగా ఉండి వస్తుంది. అమర్ ఎలాగో లోపలికి వెళ్ళాడు కదా, మనోహరితో మాట్లాడొస్తానని మనోహరి దగ్గరికి వెళ్తాడనమాట రణ్వీర్. ఇంకా మనోహరి ఒక బూర్ఖా టైప్లో వేసుకొని అప్పట్లాగే అలా రణ్వీర్తో మాట్లాడుతూ ఉంటుంది.
ఇంక వెంటనే అలా భాగి అయితే గమనిస్తూ ఉంటుంది. మనోహరి, వచ్చావా? నాకు తెలుసు నువ్వు వస్తావని అని మనసులో అనుకుంటుంది. ఏమండి, ఒకసారి చూడండి అక్కడ అని అనేసరికి, అవును, ఆ రోజు ఎలా అయితే బుర్కా వేసుకుందో ఈరోజు కూడా ఆవిడ అలాగే వేసుకుంది. ఇప్పుడే ఆవిడ ఎవరో, అసలు తన మోటో ఏంటి, తన ఇంటెన్షన్ ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా అలా అమర్ మెల్లగా వాళ్ళ సెక్యూరిటీని టైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అలా లేడీ పోలీసులందరూ వచ్చి మొత్తం చుట్టూ ముట్టేస్తారు మనోహరిని. ఒక్కసారిగా మనోహరి అలా షాక్లో ఉండిపోయేసరికి ఇంకా అలా అమర్ అండ్ బాగి ఇద్దరు నడుచుకుంటూ లోపలికి వస్తారు. ఇంకా అలా అమర్ చూస్తూ ఉంటాడు. ఏంటి రణ్వీర్, నీ ఒక్కడికే తెలివితేటలున్నాయి అనుకుంటున్నావా? నాకు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు చెప్తున్నాను. నీ పాప నీ దగ్గర, నీలాంటి ఒక స్వార్థపరుడి దగ్గర పెరగడం కరెక్ట్ కాదు. పాప మా దగ్గరే ఉంటుంది, మాతో పాటే పెరుగుతుంది. తను ఎక్కడుంటుందో కూడా నీకు తెలీదు అని గట్టిగా చెప్తారు. అమర్, నన్ను మోసం చేస్తావా అననేలోపు, నీ దగ్గరికి నేను తర్వాత వస్తాను, ముందు నీ వైఫ్ కానిస్టేబుల్స్ అని అంటారు. ఓకే సార్ అని ఇంక వెంటనే తన మాస్క్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. చూపించండి చూపించండి అని చెప్పి ఇంకా అలా ఫేస్ చూపించమని మాస్క్ తీసేసరికి అక్కడ మనోహరి ఉంటుంది. మనోహరిని చూసి ఒక్కసారిగా అమర్ అయితే షాక్లో ఉండిపోతాడు. ఇంకా బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమర్ అంటే అని ఇంక చెప్పబోతుంటే, మనోహరి అంటే నువ్వు నువ్వు రణ్వీర్ వైఫ్వా? ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు? అసలు నువ్వే నా ఇంట్లో ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నావా మనోహరి అని అంటారు అమర్. అది కాదు అమర్, నేను చెప్పేది అని అంటుంది. ఛీ, నీతో మాట్లాడాలన్నా నాకు చాలా చాలా అసహ్యంగా ఉంది అని అంటారు అమర్. ఇంక వెంటనే బాగి చూస్తూ ఉంటే మనోహరి వెనక్కి వెనక్కి వెళ్తూ, అమర్ అలా అనద్దమర్, నేను చేయడానికి ఒక కారణం ఉందమర్ అని అంటారు. ఏం కారణం చెప్తావు మనోహరి? అయినా ఒక్కటి చెప్తున్నాను విను, నువ్వు ఇదంతా ఎందుకు చేసావో నాకు కారణం తెలియాలి అనేసరికి బాగి, మీకోసమేనండి, ఇదిగో మీకోసమే ఈ మనోహరి ఇదంతా చేసింది. కావాలనే మన ఇంట్లో జాయిన్ అయ్యి నేను వెళ్ళిపోవడానికి కారణం కూడా తనే అయ్యింది. తనే మన ఇంటిని చలాయించాలని, అజమాయిషీ చేయాలని, మిమ్మల్ని ప్రేమించాలని ఇదంతా చేసింది అని చెప్పేసరికి ఒక్కసారిగా అమరైతే అలా షాక్లో ఉండిపోతారు. అంటే ఇంత ఇంత నీచానికి దిగజారుతావా? ఛీ, నిన్ను ఖచ్చితంగా జైల్లో పెట్టిస్తాను మనోహరి, అరెస్ట్ చేస్తాను అని అమర్ అనేసరికి ఇంక పోలీసులు తరుముతూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్తుంది మనోహరి. కరెక్ట్గా అక్కడ పెద్ద లోయ ఉండేసరికి ఇంకా లోయలో పడిపోతుంది మనోహరి. ఒక్కసారిగా అమర్ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి మనోహరి ఎక్కడా కనిపించదు. ఇంకా కానిస్టేబుల్స్ అందరూ సర్చ్ చేసినా మనోహరి కనిపించదు. సార్, ఆవిడ డీప్ స్నోలోకి కూరుకుపోయి ఉండొచ్చు సార్. ఒకవేళ మనోహరి గారి బాడీ దొరికితే మీకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్ అని చెప్తారు. రణ్వీర్ మనోహరి అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఎంతైనా వైఫ్ కదా, అందుకే ఇంతలా బాధపడుతున్నాడు అని అమర్ కూడా చూస్తూ ఉంటారు. ఎవరు చేసిన పాపానికి వాళ్ళే కర్మ అనుభవించక తప్పదు. అలాగే ఈ మనోహరి కూడా తను చేసిన పాపాన్ని ఇదిగో ఇలా తానే తినేసింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎలా అయితే మా అక్కని తను యాక్సిడెంట్ చేయించి చంపిందో అలాగే లోయలో పడిపోయింది ఈ మనోహరి. ఆయన ఏమి చేయకముందే మనోహరినే భయంతో ప్రాణాలు తీసుకుంది అని మనసులో అనుకుంటుంది బాగి. ఇంకా అలా అమర్ కొంచెం బాధపడతాడు. అంటే ఇంతలా నీచంగా దిగజారింది, కానీ ఇలా చనిపోతుంది అనుకోలేదు, అరెస్ట్ అవుతుంది అనుకుంటాడు. సో అలా అమర్ అయితే బాగి ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా పిల్లలు, డాడ్ మీతో పాటు మనోహరి ఆంటీ కూడా వచ్చారా? మనోహరి ఆంటీ ఎక్కడికి వెళ్ళారో తెలియదు డాడ్ అని అంజు అంటుంది. మనోహరి ఆంటీ ఇంకా లేదమ్మా అని అంటారు అమర్. ఒక్కసారిగా అంజు షాక్ అయిపోతుంది. పిల్లలు కూడా షాక్ అయిపోతారు. డాడ్ ఏం మాట్లాడుతున్నారు డాడ్ అని అంటారు. అవును, మనోహరికి యాక్సిడెంట్ అయింది, అందుకే తను ఇక్కడికి అని అమర్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా అలా రాతోడు కూడా నిజం తెలుసుకొని, మిస్ అమ్మ ఏం జరిగిందని అడుగుతారు. ఇంకా రాతోడికి జరిగిందంతా చెప్తుంది బాగి. పాపాలు పండాయి మిస్ అమ్మ, పాపం మన అమర్ సార్ చాలా మంచివారు కాబట్టి శత్రువునైనా జాలిపడి వదిలేసే టైప్. అంటే ఆర్మీలో శత్రువుని చీల్చి చెండాడినా మన ఇంట్లో వాళ్ళే కదా అని మనోహరిని చూసుకుంటే ఇంతలా మనోహరి అతనికి ద్రోహం చేసింది. అయినా సార్ తన చావుపై జాలి పడుతూనే ఉన్నారు. అది సార్ వ్యక్తిత్వం అంటే. ఛీ,
ఇంక ఈ జన్మకి ఆ మనోహరి పీడ వదిలేసినట్టే. లేకపోతే ఎంతో మంచిదైన అరుంధతి మేడంని పొట్టన పెట్టుకుంది పాపాత్మురాలు. ఇప్పుడు మిమ్మల్ని కూడా 5 ఏళ్ళు విడతీసింది. ఇక తన పాపాలు పండిపోయేలే మిస్సమ్మ అని రాతోడంటాడు. ఇంకా బాగీ పాపం ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. అమర్ మాత్రం బాగీతో ఎడమొహంగానే ఉంటాడు. ఎందుకంటే తనెందుకు వెళ్ళిపోయింది అనే విషయాలు తెలియదు కాబట్టి. అప్పుడే రాథోడ్ పంతులు గారిని ఇంటికి తీసుకొస్తాడు. ఇంక వెంటనే అమర్, రాథోడ్, ఈ పంతులు ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు అని అడుగుతారు. బాబు, నేను మీకు ఒక నిజం చెప్పాలి బాబు. అప్పట్లో మనోహరి గారే నాకు డబ్బులు ఇచ్చి బాగీ మేడంతో నిజాలు చెప్పించమన్నారు. అమ్ము పాపకి గండం ఉందని నేను చెప్పడం వల్లే దూరమైంది బాబు అని పంతులు గారు అన్ని నిజాలు చెప్పడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. బాగీని ఇంకా హక్ చేసుకొని, బాగీ, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావా అనుకున్నాను. కానీ అమ్ము కోసమే వెళ్ళి నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేయాలి అనుకున్నావు. నిజంగా ఐమ్ ఐఎమ్ సో సారీ అని ఇంకా అలా అమర్ అయితే బాగీని హ్యాపీగా హక్ చేసుకుంటాడు. అలా అమర్కి బాగీకి మధ్య ఉన్న గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది. అమర్ బాగీని అప్పటి నుండి ప్రేమగా చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా మనోహరి మాత్రం అలా ఇంకా బాడీ దొరికేసరికి మనోహరి కొన ఊపిరితో బయటపడుతుంది. మనోహరిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఈవిడ లోయలో బోర్లా పడిపోయేసరికి ఈవిడ బ్రెయిన్కి చాలా డ్యామేజ్ అయింది. మేబీ తను గతం మర్చిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని డాక్టర్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అమర్ ఇంకా అలా బాగీని అండ్ చిట్టి ఆరుపాపని చూస్తూ ఉంటాడు. ఆరుపాపేమో, అమ్మ, నన్ను నాన్న దగ్గరికి తీసుకువెళ్తా అన్నావు కదా, మరి ఇంకా మనం ఎప్పుడు వెళ్తామని అడుగుతారు. అమ్మ, బుజ్జమ్మ, మీ నాన్న ఇదిగో ఈయనే అని అమర్ వైపు చూసేసరికి ఒక్కసారిగా బుజ్జమ్మ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా బుజ్జమ్మ అమ్మని హక్ చేసుకొని, మీరే మా నాన్న అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును బుజ్జమ్మ, ఈ రోజు నుండి నేను ఎప్పట్లాగే నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇది నా ప్రామిస్ అని ఇంకా అలా ఆరు పాపకి హ్యాపీగా తన చేత్తోనే భోజనం తినిపిస్తాడు. ఇంకా నైట్ అయ్యేసరికి అలా బుజ్జమ్మని తన ఒళ్ళోనే నిద్రపుచ్చుతూ ఇంకా జోకొడుతూ ఉంటారు అమర్. అప్పుడే బాగి అక్కడికి వస్తుంది. ఏమండి, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. నేను బుజ్జమ్మని చాలా మిస్ అయ్యాను. తనతో ఎన్నో ఆటలు ఆడాలని, తన్ని దగ్గరికి తీసుకోవాలని ఎంతో ఎంతో ప్రయత్నించాను. కానీ నెలల వయసు ఉన్నప్పుడే నా బుజ్జమ్మ వెళ్ళిపోయింది, నా నుండి దూరం అయిపోయింది. అందుకే తనతో గడపాలనుకున్న జ్ఞాపకాలన్నీ ఇప్పుడు గడుపుతున్నాను అని అమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా అమర్ పాపని నిద్రపుచ్చుతూ ఉంటే బాగి, ఇప్పుడు ఆ మనోహరి అనే రాక్షసి మన జీవితంలో లేదు కాబట్టి ఇకపై మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి అని హ్యాపీగా అమర్ భుజంపై వాలుతుంది బాగి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అమర్ బాగి శ్రీరామనవమి కావడంతో ఇంకా అలా రెడీ అయ్యి గుడికైతే వెళ్తారు. అప్పుడే కరెక్ట్గా ఆకాష్ వాళ్ళని రమ్మంటే, ఆకాష్, డాడీ, నాకు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళండి డాడీ అని అంటారు. సరే, జాగ్రత్తగా చదువుకోండి అని ఇంకా అలా బయలుదేరుతారనమాట అమర్ బాగి. సీతారాముల కళ్యాణం జరిపించడానికి సీతారాములే వచ్చినట్టు అనిపిస్తుంది బాబు అని ఇంకా అలా హ్యాపీగా అమర్ అండ్ బాగీతో సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటారనమాట పంతులు గారు. ఇదే కరెక్ట్ టైం అని ఇంకా చెంబ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే చెంబాకి మనోహరి కాల్ చేస్తుంది. మనోహరి ఏమో, హలో చెంబ, నేను మనోహరిని, నేను బ్రతికే ఉన్నాను, ఒక లోయలో పడిపోయాను, నాకు గతం గుర్తు లేదని ఇక్కడ డాక్టర్స్ అనుకుంటున్నారు, కానీ నాకు గతం గుర్తుంది. ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను. నేను వచ్చేలోపు నువ్వు అక్కడ ఒక చిచ్చుని రేపాలి. ఆనంద్, ఆకాష్ ఇద్దరిలో ఒకరికి యాక్సిడెంట్ అయ్యేలా చేయాలి. అప్పుడే మన ఫ్యామిలీ, అప్పుడే అమర్ ఫ్యామిలీ మొత్తం అలా కల్లోలం అవుతుంది. రణ్వీరే చేయించాడు అనుకొని ఒకటి రణ్వీర్ని చంపేస్తాడు, లేకపోతే పాప ఎక్కడుందో చెప్తాడు అని అంటుంది. అలాగే మనోహరి అని ఇంకొక వాడికి మాట్లాడుతుంది. మాట్లాడి, బాబు, ఆకాష్, నాకు కొంచెం బాగా మోకాలు నొప్పులుగా ఉన్నాయి నాన్న, కొంచెం బయటికి వెళ్ళని తీసుకురావా, ఈ టాబ్లెట్ తీసుకురావా బాబు అని అంటుంది చెంబా. సరే ఆంటీ, యాదమ్మా, నువ్వు ఏజ్డ్ కదా, తీసుకొస్తాలే అని చెప్పి పాపం ఆకాష్ అయితే బయలుదేరుతాడు. ఇంకా ఆకాష్ అలా వెళ్తూ ఉంటే ఒక వెహికల్ వచ్చి ఆకాష్ని గుద్దేస్తుంది. ఆకాష్ పాపం అలా పడిపోతాడు. అప్పుడే సీతారాముల కళ్యాణం కంప్లీట్ చేసుకొని
ఇంటికి వస్తున్న వాళ్ళు ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు. అలా ఆనంద్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అసలు ఇదంతా జరిగింది ఎవరు అని చెప్పి అమర్, యాదమ్మ, ఎందుకు ఎందుకు ఇంత నెగ్లిజెంట్గా ఉన్నావు? ఏ కనీసం ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఇంటికి వస్తాయి కదా, అలాంటిది ఆకాష్ ఎందుకు బయటికి పంపించావు అని అడుగుతారు. అంటే సార్ అది అననేలోపు వెంటనే రాథోడ్ యాదమ్మ దగ్గర ఉన్న ఫోన్ని చేతిలోకి తీసుకుంటారు. సార్, ఈవిడ ఫోన్ కాంటాక్ట్స్ చూస్తే అర్థమైంది సార్, ఈవిడ మీద నాకు మొదటి నుండి డౌట్గానే ఉంది. అసలు ఈవిడ నిజంగా మన ఇంటికి కేర్ టేకర్గానే వచ్చిందా, లేకపోతే ఈవిడ ఎవరైనా శత్రువు పంపించాడో తెలుసుకోవాలి సార్ అని చెప్పి ఇంకా అలా ఫోన్ అయితే చూస్తూ ఉంటారు. ఫోన్లో కాల్ రికార్డింగ్స్లో క్లియర్గా మనోహరి రణ్వీర్తో కాంటాక్ట్స్ అయితే ఉంటాయి. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. యాదమ్మ, నువ్వు ఇంతలా మాకు నమ్మక ద్రోహం చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇంకా ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండద్దు, వెళ్ళిపో అని చెప్పి చాలా గట్టిగా చెప్తాడు అమర్. ఇంకా అలా ఆకాష్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తారు అమర్ అండ్ బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.